టీడీపీ 43వ వసంతాల అడుగుపెట్టిన పండగ మొన్నట్లా ఏపీలా గ్రాండ్గా చేసిన ముఖ్యమంత్రి చంద్రాల్ సారు టీడీపీని ఎట్లనన్నా తెలంగాణలో కూడా మళ్ళా బాగా పాతిపియాలి అనే పిలాలనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో ఖాళీ అయిన తెలంగాణలో టీడీపీ అధ్యక్ష పదవిని ఇప్పుడు ఫిల్ చేసే పనిలా కసరత్తు గట్టిగానే చేస్తున్నాడట బాబు సారు. అయితే కీలకంగా ఉన్న తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని ఎవరికిత్తడోనన్న చర్చ మాత్రం జోరు అందుకుంటున్నది. ఇక దీనికోసానికని ఒక గట్టి నిర్ణయమే తీసుకునే ఆలోచనలా మల్ల గుల్లాలు పడుతున్నాడట మన బాబు సారు. ఎందుకో ఏమో అరుచుకుందాం పాండ్రి. ఇక టీడీపీ 43 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు గట్టి ఆలోచనలే చేస్తున్నాడు. పార్టీని ఎట్లనన్నా ముందుకు నడిపించేటట్టుగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆంధ్ర పరిస్థితి ఒక గాడిలో పడ్డది, అది ఓకే. ఇక నెక్స్ట్ టార్గెట్ ఏందయ్యా చంద్రాల్ సార్దనంటే తెలంగాణలో పోయిన చోటనే ఎత్తుక్కోవాలనే కాన్సెప్ట్ ఉన్నది కదా, అట్లనే ఇప్పుడు ఆలోచన కొత్తగా మలుపులు తిప్పే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఖాళీగా ఉన్న తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని నందమూరి ఫ్యామిలీకి ఇయ్యాలనే ఆలోచనతోని చంద్రాల్ సారు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడట. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీలో చురుకైన మహిళా నేత ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇయ్యాలే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి అని చెప్పి గట్టిగానే ఆలోచన చేస్తున్నాడట. ఇక గత వైభవాన్ని పునరుద్ధరించుకోనికే చంద్రబాబు సారు వ్యూహ రచనలు గట్టిగానే చేస్తున్నాడు. తెలంగాణలో మళ్ళా పుంజుకోవాలని చెప్పి టీడీపీ పార్టీ గట్టిగానే ప్లాన్ చేస్తున్నది. అయితే తగిన సమయం సహకారం కోసం ఎదురు చూస్తున్నది. రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఉనికిని కోల్పోయిన దశకు చేరుకున్నటువంటి టీడీపీ పార్టీ గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తన పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకోవాలని ఊబలాట పడుతున్నదట. ఇక గిదే టైంలో ఏపీలో తిరుగులేని అధికారం దక్కూరుతోని తెలంగాణలో మళ్ళా పుంజుకోవాలని చెప్పి టీడీపీ నేతలు ఆలోచనలు గట్టిగానే చేస్తున్నారట. ఇక దీనికోసానికి అని చెప్పి చంద్రాల్ సార్తోని ఇక్కడి లీడర్లు గట్టిగానే చర్చలు జరిపినరట. ఇక వాళ్ళన్న మాటలకు చంద్రబాబు సార్కు 1000 ఏనుగుల బలం వచ్చినట్టయి కంపల్సరీ మనం తెలంగాణలో మళ్ళా జెండా పాతేయాలని ఫిక్స్ అయిపోయిందట చంద్రాల్ సారు. ఇంకా అంతనే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి సార్ వంటి సీనియర్ లీడర్లు కూడా చేరుతోని టీడీపీ భవిష్యత్తు కార్యాచరణ మీద రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయ్యా. గతంలో తెలంగాణ టీడీపీ అంటేనే ఉలిక్కిపడే నేతలు ఇప్పుడు టీడీపీ మీద ఆసక్తి పెంచుకోనికే చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో అధికారంలో ఉండు ఒకటైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుడు టీడీపీనే ప్రధాన బలం అవుడుతోని తెలంగాణ టీడీపీల చేరికకు చాలా మంది ఉత్సాహం ప్రదర్శన చేస్తున్నారట. ఇక గతంలో పార్టీ అధ్యక్ష పదవి ఇత్తనని చెప్పి కోరి అడిగితే ముఖం సాటేసినటువంటి నేతలు ఇప్పుడు ఇస్తే అధ్యక్ష పదవే కావాలనుకుంటా పట్టుబడుతున్నట్టు ప్రచారం అవుతున్నదట. ఇక ఇదే టైంలలో బీఆర్ఎస్ నుంచి కూడా టీడీపీల చేరికకు సుముఖంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా తెలంగాణ టీడీపీ అధ్యక్ష రేస్లో ఉన్నట్టు చెప్తున్నారయ్యా. అయితే టీడీపీ అధినేత ఏపీ సీఎం అయినటువంటి చంద్రాల్ సార్ ఆలోచనలు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయని చెప్తున్నారు చాలా మంది దగ్గర పట్టి చూసినోళ్ళు. నారా నందమూరి ఫ్యామిలీలో అయితేనే తెలంగాణలో టీడీపీ పునరుత్తేజం తెచ్చుకునే ఈలుంటుందని భావన చేస్తున్నాడట చంద్రబాబు సారు. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టినట్టు చెప్తున్నారయ్యా. ప్రస్తుతము జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అంటి ముట్టనట్లు ఎవరన్నా చేస్తున్నాడు. సరే, ఇక అది ఫ్యామిలీల పంచాయతా లేకపోతే ఆ పార్టీలో ఉన్న మల్లగుల్లాలు అనేది మనం ముచ్చట అటు అంత లోపలికి పోకుండా పక్కన పెడితే ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ సోదరి ఉన్నదో నందమూరి సుహాసిని మేడం మాత్రం టీడీపీలో యాక్టివ్గా పనిచేస్తున్నది. అయితే 2018 ఎన్నికలలో టీడీపీ తరఫున కూకట్పల్లి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది అక్క. కాకపోతే పరాజయం పాలైందని చెప్పాలి. ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ కుమార్తెగా సుహాసినికి తెలంగాణలో మంచి గుర్తింపు ఉన్నది. ఆమెను కొత్త అధ్యక్షురాలుగా చేస్తే ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించవచ్చని చెప్పి టీడీపీ నుంచి పోయిన నేతలు కూడా మళ్ళా ఘర్వాపసి అనే లెక్క కిందనకే టీడీపీకి వెనక కత్తరు. అట్లనే మనం పిలిపించినట్టే ఉంటుంది, చెప్పకనే చెప్పినట్టు ఉంటుంది ముచ్చటని చెప్పి మళ్ళా మన పార్టీలకే పాత లీడర్లు పోయిన వాళ్ళందరూ అత్తరనే ఆలోచనలల్లో బాబు సార్ గట్టిగానే ఉన్నాడట. ఇక పట్టుతో టీడీపీ అధ్యక్ష రేసున మాత్రం మాజీ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ మేనల్లుడు అరవింద్ కుమార్ గౌడ్ పేరు ప్రచారంలోనైతే గట్టిగానే నిలబడుతున్నది. ఎప్పటి నుంచో ఆయన పార్టీని నమ్ముకునే ఉన్నారనే సానుభూతి కూడా ఉన్నది. అయితే ఆయన ముచ్చట్లల్లో మాత్రం చంద్రబాబు సారు సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులల్లో సుహాసిని అయితేనే బెటర్ అనే ఆలోచన చేస్తున్నాడట బాబు సారు. మొత్తానికి కొద్ది రోజులలోనే తెలంగాణ టీడీపీ పీఠం మీద నందమూరి వారసులు మెరిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. ఇప్పుడు ఉన్నట్టుండి టీటీడీకి తెలంగాణ
తెలంగాణలో నందమూరి ఫ్యామిలీకే ఇయ్యడానికి కారణాలు ఏందనంటే అనేక రకాలైనటువంటి మాటలు వెనకాల చంద్రాల సారు ఇన్నడట. ఇక అన్ని ముచ్చట్లు ఒక్కసారి వాషౌట్ లెక్కన కొట్టుకొని పోవాలనంటే నందమూరి ఫ్యామిలీకే పెద్ద ప్రయారిటీ ఇవ్వాలని బాబు సార్ గట్టిగానే వ్యూహ రచన ఆలోచన చేసి పావులు గదుపుతున్నాడట. రాజకీయ చదరంగంలో తెలంగాణలో చక్రం దిప్పబోతున్నాడట.